రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్కులో మూతపడ్డ పరిశ్రమలను తెరిపించాలని రాష్ట్ర పవర్లూమ్ అధ్యక్షుడు రమేష్ అన్నారు. ఈ మేరకు పార్క్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. గతంలో 3,000 మంది కార్మికులు ఉపాధి పొందేవారని, ఇప్పుడు 300 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. కార్మికులకు సంవత్సరంలో 4 నెలలే పని ఉంటుందన్నారు. ఇక్కడ ఉన్న టెక్స్టైల్ పార్క్ను వరంగల్కు తరలించుకోవడానికి రాజకీయ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. టెక్స్టైల్ పార్క్ సమస్యలను కల్పించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికులకు ఉపాధి కల్పించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికులకు ఉపాధి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలను వెంటనే అందించాలి. టెక్స్టైల్ పార్క్ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని, అట్లాగే వాళ్ళకు 12 నెలలు పని కల్పించాలనే డిమాండ్ తోటి ఈరోజు ఒకరోజు దీక్షా కార్యక్రమం సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా కార్మికుల సమస్యలు ఒకటి 2022-23కు సంబంధించిన యారణ సబ్సిడీ డబ్బులు ప్రభుత్వం విడుదల చేయలేదు. వెంటనే వాళ్ళకి తగ్గించకుండా మరి ₹42 విడుదల చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో మరి 167 కంపెనీలకు ఉంటే ఇక్కడ ఒక 112 కంపెనీలు రన్ అయినాయి. మళ్ళీ తర్వాత మొత్తం బంధుపడ్డాయి. ఇప్పుడు కేవలం 20 కంపెనీలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. మరి ఒకప్పుడు 2-3 వేల మందికి పనిచ్చినటువంటి టెక్స్టైల్ పార్కు ఇప్పుడు కేవలం 300 మంది కార్మికులు కూడా ఉపాధించలేదు. అది కూడా 300 మంది కార్మికులు కేవలం 3-4 మాసాలకు మాత్రమే మరి పని దొరికితే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ యజమానుల వైఖరి అట్లాగే ప్రభుత్వ విధానాల వల్ల మొత్తం 100 కార్ఖానాలు బంధుపడడం జరిగింది. మరి ఇక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మరి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తొలి టెక్స్టైల్ పార్క్ పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఇక్కడ సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి అందేటువంటి రాయితీలు అందకుండా, ఇక్కడ కరెంటు సబ్సిడీ కొనసాగించకుండా మరి ఈ సమస్యలు పరిష్కారం చేయడం వల్ల ఇక్కడ పరిశ్రమ మూతపడతా ఉంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న టెక్స్టైల్ పార్కును ఉడగొట్టి మరి లేని టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పుకుంటా ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ 7,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏదైతే కల్పిస్తామన్న ప్రభుత్వం మరి ఇక్కడ టెక్స్టైల్ పార్కును వెంటనే ఇక్కడ అధిగమించాలి. ఇక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా టెక్స్టైల్ పార్కులో ఉన్న వసతులన్నీ ఇక్కడ కల్పించాలి. ఇక్కడ పరిశ్రమ నిలదొక్కునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మరి ఇక్కడ యజమానులు కూడా మరి వాళ్ళు ప్రభుత్వంపై ఆధారపడకుండా వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకుంటూ 12 నెలలు పనిచ్చే విధంగా కూడా ఇక్కడ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3-4 నెలలు పని కల్పించడం వల్ల కార్మికులు ఉపాధిగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. మరి పెద్ద ఎత్తున వాళ్ళ తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులకు గురే పరిస్థితుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తాం. ఇక్కడ యజమానులపై సమీక్ష నిర్వహించి వాళ్ళు ఎందుకు పనిస్తారో చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. అదేవిధంగా ప్రభుత్వం తక్షణమే ఈ టెక్స్టైల్ పార్క్ డెవలప్మెంట్ గురించి అట్లాగే సిరిసిల్లలో ఉన్న పరిశ్రమ గురించి చర్యలు తీసుకోవాలని, ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.